పేజీ నంబర్ 734. వెరీ గుడ్. హల్లెలూయా. అది కూడా వచ్చింది 3:10. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించిన సమర్థుడు మరియు నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఒక్క నిమిషం. 3:11. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడు? మండుచున్న అగ్నిగుండములో వేయబడును. ఆమేన్. హల్లెలూయా. సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడు? వాడు అగ్నిగుండములో. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? రాజుగారు అంటున్నారండి. విగ్రహాలు నిలబెట్టిన రాజుగారు అంటుంటే ఆ రాజుగారు ఆ పట్టణానికి ఎవరు పోయారు? షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళ్తే రాజుగారు ఏమంటున్నారు? ఇదిగో ఈ దేవతకు సాగిలపడి నమస్కరింపని వాడు ఎవడో వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అయినా సరే వీళ్ళు ఆ విగ్రహానికి సాగిలపడలే, దేవుడికి మాత్రమే సాగిలపడాలి. విగ్రహానికి సాగిలపడలే. వాస్తవంగా విగ్రహానికి సాగిలపడితే వీళ్ళ ప్రాణాలకు హాని జరగదు. వీళ్ళ ప్రాణాలకు ఏ హాని జరగదు. ఇప్పుడు దానికి సాగిలపడి నమస్కరించకపోతే వీళ్ళని చంపేస్తా. వీళ్ళని ఎక్కడేస్తారట? అగ్నిగుండంలో వేస్తాడు. ఎవరు? రాజుగారు. రాజుగారి మాటను కూడా వీళ్ళు ఏం చేశారు? తిరస్కరించారు, పక్కన పెట్టారు. అంటే ఎవరి మాటలో పడ్డారు? ఎవరిని సేవిస్తున్నారు? ఎవరికి సాగిలపడుతున్నారు? దేవుడికి సాగిల. అంటే దేవుడు అంటే వీళ్ళకి ఒకవైపు ఎంత భయం ఉందో అంత భక్తి ఉందండి. హల్లెలూయా.